స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీతే గెలుపని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం గొప్ప విజయమని, ఈ విజయం దేశవ్యాప్తంగా పండగలా చేసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ అవినీతి అక్రమాలకు పరాకాష్టే ఆయన పరాజయానికి నిదర్శనమన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తే ఊరుకోమని, చిత్తశుద్ది ఉంటే ఇందిరమ్మ ఇల్లు వేరే కట్టించాలని డిమాండ్ చేశారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరిగిపోతుందని డీకే అరుణ విమర్శించారు. ప్రజల లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఒక ఆశ పెట్టి లోకల్ బాడీస్ లో గెలవాలంటటువంటి తాపత్రయంతోనే వాళ్ళు ఎన్నికలకు పోతున్నారు. నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా, ఈ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ పార్టీకి మీకు ఇండ్లు వస్తాయి, మీకు రైతు భరోసా వస్తుంది, నిరుద్యోగ భృతి వస్తుంది. ఎప్పుడైతే నోరిప్పకుండా వాళ్ళు ప్రతిదానికి మనం తల ఊపుకుంటూ పోతామో ఆ ప్రభుత్వాలు ప్రజలను లెక్క చేయవు, రైతులను లెక్క చేయవు, మహిళలను లెక్క చేయవు, ఉద్యోగులను నిరుద్యోగులను లెక్క చేయరు. ఇప్పటిదాకా సంవత్సరం దాటిపోయిన ఇంకా మాటలతోనే ప్రభుత్వం గడిపేస్తా ఉంది తప్ప పరిపాలన ఇప్పటిదాకా సంవత్సరం దాటిపోతే కూడా ఇప్పటిదాకా లైన్ లో పడలేదు, ఒక గాడిలో పడలేదు.